హాయ్ నాన్న. రంజాను గందరగోళం చూడండి ఎలా ఉందో ఈ పొద్దు. ఇంకా రంజాన్ వచ్చింది కదా, ఓరి దేవుడా, చిన్నగా చిన్నగా చేపారు అనుకో. అసలు సామాను మొత్తం బయటికి తీపిచ్చేసి చూడండి. ఇక్కడ వాళ్ళు ఈ పండగ వచ్చిందంటే ఇల్లు పీకి పందిరేయమంటారు, కానీ పని మనుషులు ఇల్లు పీకలేరు, మళ్ళీ దాన్ని ఆ ఇల్లుని కట్టలేరు. కాబట్టి ఆ రెండు పనులు చెప్పరు. ఇక మొత్తం అంతా అస్సలు ఏది ఏ మూలలో ఉన్నది మొత్తాన్ని పీకిచ్చేస్తారు. పీకిచ్చేసి చేయాల్సిందే చూడు. ఓరి దేవుడా, ఇంకేముంది, ఇంకా వారం 10 రోజులు ఉంది పండగ. ఇక ఈ వారం 10 రోజులు మళ్ళీ నెల అస్సలు మనుషులకి తీరిక ఉండదు. అసలు పేషెంట్లు అయిపోతారు అనుకో. గందరగోళమా. ఇక్కడ కొయ్యేటంటే ఊరికే కాదు, ఇన్ని పనులు చేస్తేనే డబ్బు. ఇన్ని పనులు చేసి డబ్బు కోసం ఇక్కడ వచ్చి కష్టపడాల్సి పడుతుంది. ఇక్కడ చేసే వాళ్ళకే అర్థమవుతుంది, అక్కడ ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు. డబ్బులు సంపాదిస్తున్నారు కాదు, ఇంత గందరగోళాన్ని ఎదుర్కొని బయటపడితే డబ్బు. అసలు చిన్నగా ఉందే. అసలు ఇంకా మాది ఉన్నింది ఇంచేపు, ఆ సామాను చూపించలే, లేకుంటే అన్నా బెదిరిపోదురు. ఇంకా మాది ఇంచేదాకా ఈడే ఉన్నింది, ఇది తీయండి అది తీయండి అనేసి. చిన్నగా ఉందే గందరగోళం చూడండి. ఏమి గందరగోళం. ఇంకా ఈ 10 రోజుల దాకా ఇదే పనే, మళ్ళీ నెల రోజులు మళ్ళీ అదే పనే. ఇల్లు పీకి మళ్ళీ కొత్త ఇల్లు కట్టే అవకాశం ఉంటే కన్నా గ్యారెంటీగా ఇల్లు అయితే పీకి పిచ్చి మళ్ళీ కట్టిపిస్తారు. పీకలేరు, ఇల్లును మళ్ళీ కట్టలేరు. కాబట్టి ఆ రెండు పనులు చెప్పరు. ఇంకా అన్నీ చేయాల్సిందే, తప్పదు. అయ్య బాబోయ్, ఏమి గందరం. ఇంతవరకు పొద్దున్న టీ నీళ్ళు తాగినాం అంతే, ఏమే కానిలే, టీ నీళ్ళు తాగినాం. ఇంతవరకు ఈ గందరగోళం కాలే. మరి ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు తింటాము, తిన్నప్పటికి తిన్నాము అన్నమాట. దేవుడా. బాయ్ నాన్న, ఉంటాం మరి.